మూడు పార్టీల నేతలు, మూడు రకాల సిద్ధాంతాలు. కానీ నేడు వారంతా ఒకటిగా ముచ్చట్లాడారు. మంచిగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. మీరేమో పనికిరాని విషయంలో మంచిగా పెట్టుకుంటారు. అది అవసరం లేదు సార్. పార్టీలు పక్కన పెట్టారు. పోటీ ఎన్నికల్లోనే అంటూ దైవం ముందు అంతా సమానమే అంటూ కలిసిపోయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మన మంచి సనత్ నగర్ ఎమ్మెల్యే గారు తలసాని అన్నగారు ఉన్నారు. ఆయన తర్వాత మీరంటే మీరు అంటున్నాడు. చెక్కుల పంపిణీలో పోటీ పడ్డ నేతలు కాస్త ఇప్పుడు ఒక్కో చెక్కును అందుకొని కలిసికట్టుగా అంటూ పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ మేయర్ సైతం తలసాని వద్ద నేర్చుకున్నా కానీ ఆనాడు మాట్లాడలేకపోయాను. కానీ ఇప్పుడు ఫ్రీడమ్ దొరికిందంటూ చెప్పేగా కయ్యానికి సై అంటూ కనిపించే కార్పొరేటర్ కొంత దీపిక సైతం వారి పలకరింపుతో పులకరించిపోగా ఇక తలసాని కోట నీలిమ మధ్య ఆసక్తికరంగా సాగిన చర్చ కాస్త చివరికి మేమే కలిసిపోయాం, మీరెందుకు అన్ని విషయాల్లో కొట్లాడుకుంటారు, ఇక కలిసి జాతరను విజయవంతం చేద్దామంటూ తలసాని పిలుపునిచ్చారు. మంచిగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. మీరేమో పనికిరాని విషయంలో మంచిగా పెట్టుకుంటారు. అది అవసరం లేదు సార్. ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకోవచ్చు, ఎవరు చెప్పిన తర్వాత చూసుకోవచ్చు. కానీ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు అమ్మవారి ఆలయాల బోనాల చెక్కు పంపిణీకి వేదికగా మహంకాళి ఉజ్జయిని ఆలయం భవనం మారింది. అయితే ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేగా తలసాని శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ పరిధిలో డిప్యూటీ మేయర్ హోదాలో అతిథిగా మోతి శ్రీలతా శోభన్ రెడ్డి, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జ్ హోదాలో కోట నీలిమ, బీజేపీ కార్పొరేటర్ గా కొంతం దీపికా నరేష్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు కుర్మ హేమలత, లక్ష్మీపతి, మహేశ్వరి శ్రీహర్తో పాటు దేవాదాయ శాఖ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మూడు పార్టీల నేతలు కూడా నేనంటే నేనే అనుకునే రీతిలో ఉండే వారే కాగా ఇక చెక్కుల పంపిణీ సమయానికి ఏం జరగబోతుందంటూ అంతా ఎదురు చూశారు. కానీ తలసానితో కోట నీలిమ ముచ్చట్లాడగా ఇక ప్రస్తుత పరిస్థితులపై ఇద్దరు చర్చించుకుంటూ కనిపించింది. ఇక సమావేశం మొదట్లోనే ముఖ్య అతిథిగా రావాల్సిన డిప్యూటీ మేయర్ మోతి శ్రీలతా శోభన్ రెడ్డి కోసం అంతా వేచి ఉండగా ఇక కాస్త ఆలస్యంగా ఆమె హాజరైన అనంతరం బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక మొదటగా అతిథిగా తనవంతు స్పీచ్ ను అందించిన డిప్యూటీ మేయర్ తలసాని నుంచి చాలా నేర్చుకున్నానని, కానీ ఆనాడు మాట్లాడే అవకాశం రాలేదని, ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నానని, అందుకు కారణం ఆయన దగ్గర నేర్చుకున్న మాటలే అంటూ తెలియజేసి ఇక కార్యక్రమానికి శుభారంభాన్ని అందించారు. మాట్లాడే అవకాశాలు రాలేదు, అందరూ ఉండే కానీ ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నాము, ఇప్పుడే నేర్చుకుంటున్నాం. దయచేసి మీరందరూ మీకు ఏదైనా జిహెచ్ఎంసీ తరఫున కానీ, శానిటేషన్ తరఫున కానీ, వాటర్ తరఫున కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ట్రాఫిక్ తరఫున కానీ మీకు మన మంచి సనత్ నగర్ ఎమ్మెల్యే గారు తలసాని అన్నగారు ఉన్నారు. ఆయన తర్వాత మేము కోట నీలిమ గారు ఉన్నారు. మంచి కార్పొరేట్ 268 ఆలయాలకు 1,62,00,000 విలువైన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా ఇక తలసాని చేతుల మీదుగా మొదట చెక్కు అందగానే డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత చేతుల మీదుగా మొదటి చెక్కును పంపిణీ చేశారు. అనంతరం ఇన్ఛార్జ్ గా కోట నీలిమతో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ చేతుల మీదుగా మిగతా చెక్కుల పంపిణీ నిర్వహించడంతో పాటు వారి డివిజన్ చెక్కులు కాకుండా మిగతా డివిజన్ల చెక్కులను కార్పొరేటర్ చేతి మీదుగా తలసాని పంపిణీ చేయించారు. ఇలా అందరు కార్పొరేటర్లతో పాటు ప్రత్యర్థులకు కూడా తలసాని అవకాశం కల్పిస్తూ సమాన ప్రాధాన్యత ఇవ్వడంతో ఇక అంతా సైలెంట్ కాగా కోట నీలిమకు సెలవు కప్పి నేను మీతోనే అంటూ కొంత దీపికా నరేష్ కలిసిపోయారు. ఇక అంతా కలిసి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయగా తామే కలిసి జాతర విజయవంతానికి కృషి చేస్తున్నామని, కానీ బ్యానర్లు, వాల్ పోస్టర్లు అంటూ అనవసర గొడవలకు వెళ్లవద్దని, అంతా కలిసి జాతరను విజయవంతం చేయాలని, కోపతాపాలు పక్కన పెట్టి అంతా కలిసి పనిచేద్దామంటూ తలసాని దిశానిర్దేశాన్ని అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పాండునాయక్, దేవాదాయ శాఖ అధికారులు శ్రీనివాస్ శర్మ, శ్రీదేవి, మహంకాళి ఆలయ చైర్మన్ కామేష్ తో పాటు పలు ఆలయాల కమిటీ మెంబర్లు, నాయకులు పాల్గొన్నారు. సంతోషం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలి. ఎన్నికల్లో ఉండే పోటీ ఇప్పుడు వద్దంటూ నేతలు కలిసికట్టుగా ఆషాఢ బోనాలను విజయవంతం చేయడానికి ముందుకు రాగా మూడు పార్టీల నేతల దారులు ఆలోచనలు వేరైనా నేడు మాత్రం కలిసికట్టుగా జాతర విజయవంతానికి సిద్ధం కాగా ఇక బ్యానర్ల రచ్చలు, పోస్టర్ల తొలగింపులు ఈ రాజకీయాలకు స్వస్తి పలికి అంతా కలిసి పనిచేద్దామంటూ సిద్ధం కావడం విశేషం. నగరంలో ప్రసిద్ధిగాంచిన కంటోన్మెంట్ రెజిమెంటల్ బజార్లోని శ్రీ పాండురంగ విఠలేశ్వర వెంకటాద్రి స్వామి దేవస్థానంలో జరుగుతున్న తొలి ఏకాదశి బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, భక్తులకు స్వాగతం, సుస్వాగతం. తొలి ఏకాదశి పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులవ్వాలని కోరుకుంటూ
అల్లాడి గౌరీశంకర్, శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ మరియు ధర్మకర్తలు. 3 సార్లు ఏబీపీ చెప్పారు, వినలేదు. అంతా చాలా జాగ్రత్తగా వింటూ ప్రాక్టికల్ చేయండి అంటూ సూచించారు. ఆయన పట్టుపట్టినట్లు కొందరు చాటింగ్ చేస్తుంటే మరికొందరు ఫోన్లో ముచ్చట్లాడారు. అక్కడ ఉన్నతాధికారి నవ్వుతూ కనిపిస్తుంటే ఏం అనరు కదా అనుకుని వారు పనుల్లో వారున్న పోలీస్ సిబ్బందికి ఐపీఎస్ అధికారిని ఒక్కసారిగా జలకిచ్చారు. అందరికీ చెప్తున్నాను. అంతసేపు ముచ్చట్లో నడిచిన ఎవ్వరం కాస్త ఇక పిన్ డ్రాప్ సైలెంట్ గా మారగా దట్ ఈజ్ ఐపీఎస్ పవర్ అంటూ డీసీపీ రుజువు చేశారు. చుట్టూ ఉన్న పరిస్థితులు గమనిస్తూనే ఇక తన సమయం వచ్చినప్పుడు తనదైన రీతిలో క్లాస్ తీసుకోగా ఇక ముచ్చట్లు మాని ప్రజల ప్రాణాలు కాపాడే శిక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఇక మేము సిద్ధమంటూ అంతా సిద్ధమయ్యారు. చాలా మంది లక్షల మంది వన్ డే ఇక్కడ చిన్న టెంపుల్ ఏరియాకి వస్తారు. సో అట్లా అంటే ఎవరికైనా ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అవ్వచ్చు. సో అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎట్లా రియాక్ట్ చేయాలని దానికోసమని ఇవాళ ఈ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేశాము. అనుకోని ప్రమాదం జరిగితే పోలీస్ ఆరోగ్య శాఖ సిబ్బంది ఎలా పనిచేయాలి, అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలా కాపాడాలి, అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ఎంతసేపు చేయాలి, అందులో విధానాలు ఎన్ని, సిపిఆర్ స్పృహలోకి రాకపోతే వెంటనే ఏం చేయాలన్న విషయాలపై పోలీసులు ఆరోగ్య శాఖ సిబ్బందికి ఈరోజు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్య శాఖ నేతృత్వంలో నిష్ణాతులైన వైద్యుల సారథ్యంలో డీసీపీ సాధన రష్మి పర్యవేక్షణలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా నార్త్ జోన్ లో పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది ఉజ్జయిని మహంకాళి ఆలయ భవనంలో నిర్వహించిన శిక్షణా శిబిరంలో పాల్గొన్నారు. సిపిఆర్ ఏ సమయంలో చేయాలి, ఎంతసేపు చేస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది, సిపిఆర్ తో కోలుకోలేని పక్షంలో ఎలా వ్యవహరించాలన్న విషయాలపై వారికి నిష్ణాతులైన వైద్యులు తెలియజేశారు. సిపిఆర్ చేసే విధానాలతో పాటు పిల్లలకు, పెద్దవారికి అత్యవసర సమయంలో ఎలా సిపిఆర్ చేయాలన్న విషయాలను వారికి ప్రాక్టికల్ గా తెలియజెప్పారు. అదే సమయంలో 10 మంది టీమ్ గా తెలియజెప్తున్న సమయంలో కాసేపు చేనేత కార్మికులు నేస్తున్న అమ్మవారి చీర తయారీని పరిశీలించడంతో పాటు అసలు పోలీస్ సిబ్బంది సరిగ్గా వింటున్నారా లేదా అన్న విషయాలను పరిశీలించారు. ఇక కొందరు చాటింగ్ లో పడడం, ఫోన్ లో ముచ్చట్లు పెట్టడం గమనించాక ఏసీపీ సైదయ్య పలుమార్లు మైక్ లో అంతా కూర్చోవాలంటూ చెప్పినా కొందరు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరును పరిశీలించిన డీసీపీ ఇక ఒక్కసారిగా మైక్ పెట్టి ఏంటి మీ తీరంటూ గట్టిగా క్లాస్ తీసుకోవడంతో పాటు వెంటనే పిన్ డ్రాప్ సైలెంట్ గా అందరినీ క్రమశిక్షణ దారిలోకి తీసుకొచ్చారు. పోలీస్ సిబ్బందితో పాటు ఆరోగ్య శాఖ సిబ్బంది, వైద్యులు సిపిఆర్ చేసే విధానం తెలియజెప్పడంతో పాటు అత్యవసర పరిస్థితిలో మీరు చేసే సిపిఆర్ వారి ప్రాణాలు కాపాడుతుందని తెలియజెప్పారు. అందరూ త్వరగా మర్చిపోవడం సర్వసాధారణమని, కానీ అలా మర్చిపోవద్దు అనుకున్న వారు సిపిఆర్ విధానం చుట్టూ ఉన్న వారికి శిక్షణ ఇస్తే మీకు ఎల్లవెల్లలా గుర్తుండిపోతుందంటూ వైద్యులు తెలియజేశారు. ఇక తమ సందేహాలను నివృత్తి చేసుకుంటూ పలువురు సిపిఆర్ ను ప్రాక్టికల్ గా చేసి నేర్చుకోగా ఇక అగ్ని ప్రమాద సమయంలో జరిగే అనర్థాల నుంచి బయటపడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలపై అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఫైర్ సిలిండర్ కెపాసిటీ, వాటిలో ఉండే రసాయనాలు, వాటి వివరణలు, అత్యవసర పరిస్థితుల్లో మాస్క్ తో ఎలా లోపలికి వెళ్ళాలి, ఆక్సిజన్ సిలిండర్ల నుంచి ఎంత మేర ఆక్సిజన్ సరఫరా ఉండేలా చూసుకోవాలన్న విషయాలను వివరించడంతో పాటు క్షేమంగా వారిని కాపాడే సమయంలో ఎలా బయటికి తీసుకురావాలన్న విషయాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం డీసీపీ పలహార బండ్ల ఊరేగింపుకు సంబంధించిన నిర్వాహకులతో విశ్వకర్మ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించడంతో పాటు పలు జాగ్రత్తలు, రిజిస్ట్రేషన్ విధానాన్ని తెలియజెప్పి మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే దుకాణ యజమానులతో చర్చించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ ట్రైనింగ్ దీంట్లో మెడికల్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీషియల్స్ వచ్చారు. సో బేసిక్లీ ఎమర్జెన్సీ ఏదైనా అయినప్పుడు మెడికల్ ఎమర్జెన్సీలో సిపిఆర్ ట్రైనింగ్ ఎట్లా చేయాలా, సిపిఆర్ ఎట్లా ఇవ్వాలా దాని గురించి ట్రైనింగ్, దెన్ ఏదైనా సడన్ ఫైర్ లాంటి యాక్సిడెంట్ ఏమైనా అయితే ఎట్లా రెస్పాన్స్ చేయాలా, ఎందుకంటే ఫస్ట్ రెస్పాండర్స్ ఎట్లాంటి ఎమర్జెన్సీలో యూజువల్లీ పోలీస్ వాళ్ళే ఉంటారు. సో అందుకే ఎస్పెషల్లీ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తున్నాము ఈ ట్రైనింగ్. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను విజయవంతం చేసేలా ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చిన వెంటనే ఆ సమస్య నుంచి క్షేమంగా బయటపడేలా పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతుండగా ఏ చిన్న తప్పిదం జరిగినా జాతరలో ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉండడంతో ప్రతి విషయంలో ఆచితూచి వహించి వారితో చర్చించి పూర్తి స్థాయిలో జాతర అంటే ఇలా జరగాలి అన్న రీతిలో అంతా కలిసి కష్టపడుతుండడం విశేషం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పాండురంగ విఠలేశ్వర వెంకటాద్రి స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా తొలి ఏకాదశి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఆలయంలో జరిగే తొలి ఏకాదశి బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు, ప్రజాప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం. అల్లాడి గౌరీశంకర్, ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్తలు నందికంటి రవి, శ్రీనివాస్, వీరేష్, పరమేశ్వరి, రాజగోపాల్.
ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఆహ్వాన పత్రికను సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు ఆలయ ఈవో మహేందర్ రెడ్డి ఆలయ అర్చకులు శనివారం అందజేశారు. టకారా బస్సులో పద్మారావు నివాసానికి వెళ్లి అమ్మవారి బోనాల జాతర ఆహ్వాన పత్రికతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ నెల 13, 14 తేదీలో వైభవంగా బోనాల జాతర నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి దేవాలయ అర్చకులు పద్మారావు దంపతులను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పద్మారావు కుమారులు కిషోర్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అతన్ని అరెస్ట్ చేస్తే అక్కడి కాలనీ వాసులంతా పండుగ చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేస్తే పోలీసులకు అభినందనల వర్షం కొనసాగింది. అతనితో ఎంత ఇబ్బంది ఉన్నా ఇన్నాళ్లు సహించిన వారంతా ఇప్పుడు పీడ వదిలింది అంటూ సంతోషంగా ఉండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ చట్టంతోని ఆటలాడుకోవాలని చూసిన రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ గిరిని కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. కంటోన్మెంట్ గన్రాక్ ప్రాంతం ఇది. అక్కడ అధిక శాతం ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్న అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే అధికారులు ఎక్కువగా ఉంటారు. అయితే ఇక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఆ స్థలం యజమానుల క్లెయిమ్ చేసుకోకుండా అక్కడ అలికిడి లేకుండా ఉంటే ఆ స్థలం మాయం చేసి మాయల మరాఠీ ఒకరు తన చేతివటం చూపించారు. మరో పార్ట్నర్ను కలుపుకొని ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఇక వారిని కోర్టుకి ఇచ్చి ఇది తమ ల్యాండ్ అంటూ బెదిరింపులకు పాల్పడడంతో పాటు చివరికి ఎంతో కొంత ఇచ్చి సెటిల్మెంట్ చేసుకునేలా చేసేవాడు. అతని బాధ తట్టుకోలేక గన్రాక్ వాసులు బయటకు చెప్పలేక, ఎదురు తిరగలేక దేవుడే తగిన శిక్ష విధిస్తాడంటూ ఎదురు చూడగా గిరితో పాటు అశోక్ అనే మరో వ్యాపారి పలు రాష్ట్రాల్లో ఇదే దందాకు తెరలేపారు. తమను ఎవరు అరెస్ట్ చేయలేరంటూ చట్టాన్ని అవపోసన పట్టి పోలీసులకి తిప్పలు పెట్టగా ప్రైవేట్ డిటెక్టివ్ ఆఫీసర్ నంటూ తనకు ఉన్న నాలెడ్జ్ తో పలువురిని బురిటి కొట్టించేవాడు. ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నా అతనికి ఎదురు తిరగకపోగా ఇక ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెరిగిపోవడంతో కార్ఖానా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. డీసీపీ సాధన రశ్మి ఆదేశాలతో ఏసీపీ రమేష్ పర్యవేక్షణలో సీఐ రామకృష్ణ, ఎస్ఐ లక్ష్మణ్ రాజులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టి ల్యాండ్ గ్రాబర్ ఆరోపణలో గిరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్నాళ్లు ఎదురు తిరగని గన్రాక్ వాసులు అతని అరెస్టుతో చాలా మంది తమ కాలనీలో పండుగ చేసుకోగా ఇక అరెస్ట్ చేసిన అధికారులకు కృతజ్ఞతలంటూ అభినందనలతో ముంచెత్తగా, కృతజ్ఞతలు అభినందనలు కాదు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు తప్పక పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు పోలీసులు. 88 ఏళ్ల వయసు, రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో ఉండాల్సిన సమయంలో కారు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చాడు. ఒక్కసారిగా ట్రాఫిక్ చుట్టుముట్టడంతో కంగారు పడ్డాడు. సజావుగా వెళ్ళిపోతున్నాం కదా అనుకున్న సమయంలో కన్ఫ్యూజన్లో కాస్త బ్రేక్ మీదకు వెళ్లాల్సిన కాలు కాస్త ఎక్సలేటర్ మీదకి వెళ్ళింది. ఇంకేముంది, రెప్పపాటులో రక్తాలు కారుతున్న గాయాలతో 10 మంది క్షతగాతులైపోగా ఇక అనాలోచితంగా డ్రైవ్ చేసిన వ్యక్తిని చితకబాదేస్తామంటూ కారు డోరు తీసిన వారు కాస్త అతన్ని చూసి షాక్ అయ్యారు. ఒక్క దెబ్బ కొట్టినా అతనే ప్రాణాలు పోయే పరిస్థితి ఉండడంతో ఇక పోలీసులకు అప్పచెప్పారు. సికింద్రాబాద్ సెయింట్ ఆన్ స్కూల్ వద్ద ప్రాంతం ఇది. ఈశ్వరీబాయి విగ్రహం వద్ద నుంచి ఓ కారు మామూలుగానే వచ్చి ఒక్కసారిగా స్పీడ్గా వాహనాల మీదకు దూసుకుపోయింది. రెప్పపాటు సెకండ్ల వ్యవధిలోనే ఇదంతా చోటు చేసుకోగా కారు వేగానికి 2 ఆటోలు, 5కు పైగా బైకులు ధ్వంసమయ్యాయి. కొందరు రోడ్డు మీద గాయాలతో పడిపోయి స్పృహ కోల్పోగా మరికొందరు రక్తం కారుతున్న గాయాలతో తమతో ఉన్నవారు ఎక్కడ పడిపోయారో వెతుకులాడుకునే పనిలో పడ్డారు. ఇక కారు చుట్టూ చేరిన వాహనదారులు ఇంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన వ్యక్తికి 2 దెబ్బలు పడాల్సిందేనంటూ కారు డోర్ దిగా ఆ కారు నడిపిన వ్యక్తిని చూసి అంతా షాక్ అయ్యారు. సుమారు 88 ఏళ్ల వయసు గల వృద్ధుడు రైల్వేలో రిటైర్మెంట్ తీసుకొని ఏదో పనిపై వైఎంసీఏ వైపు వెళ్తుండగా ఒక్కసారిగా వాహనాలు అతన్ని దాటి వెళ్ళిపోతుండటంతో పక్క నుంచి వెళ్దామన్న తొందరలో బ్రేక్ కొట్టి వాహనం పక్కకు తీసుకుందామన్న తరుణంలో అది కాస్త కళ్ళు సరిగ్గా కనిపించని పరిస్థితుల్లో నేరుగా యాక్సిలేటర్ తొక్కాడు. దీంతో 10 మంది వరకు గాయపడగా వెంటనే అతని పరిస్థితిని చూసి ఇక ఏం చేయలేమంటూ గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోగా ఇక సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియోలు అతని వేగాన్ని తెలియజేశాయి. అతన్ని స్టేషన్లో కూడా పెట్టుకునే పరిస్థితి లేకపోవడంతో ఇక ప్రస్తుతానికి కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్పై పంపినట్లు సమాచారం కాగా క్షతగాతులు ప్రస్తుతం పలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ సమయంలో స్కూల్ పిల్లలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పగా వృద్ధాప్యంతో అతను ఎలా కారు డ్రైవ్ చేయగలను అన్న విషయం పట్టించుకోకుండా
10 మంది ప్రాణాలకు ముప్పు తేవడంపై తోటి వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఆషాఢమాస బోనాల జాతర శుభాకాంక్షలు. ఎస్పీఆర్ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆషాఢమాస గోల్కొండ బోనాల జాతర శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ రణధీర్ రెడ్డి, ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల చైర్మన్, బోయిన్పల్లి. జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు ఫుట్పాత్ పై సంవత్సరాలుగా షెల్టర్లు ఏర్పాటు చేసుకుని నోటరీ చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న అడ్వకేట్లకు షాక్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ కార్యాలయం నుండి కంటోన్మెంట్ బోర్డు, బారేడుపల్లి వరకు ఫుట్పాత్లపై ఏర్పాటు చేసిన షెల్టర్లను జీహెచ్ఎంసీ పోలీసు అధికారులు తొలగించారు. సికింద్రాబాద్ కోర్టు సమీపంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద రోడ్డుకు ఇరువైపులా షెల్టర్లను ఏర్పాటు చేసుకుని కొన్ని సంవత్సరాలుగా నోటరీ చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఫుట్పాత్లపై అధికారులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ తొలగింపు చర్యలు చేపట్టారు. కోర్టు పరిసరాల్లో ఫుట్పాత్లపై వెలిసిన వాటిని తొలగించవద్దంటూ పలుమార్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. తాత్కాలికంగా తొలగింపుకు బ్రేక్ పడినప్పటికీ శనివారం ఒక్కసారిగా ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు జేసీబీలతో ఫుట్పాత్లకు ఇరువైపులా ఉన్న షెల్టర్లను తొలగించారు. ఫుట్పాత్లను ఆక్రమించుకుని బాటసార్లకు, వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు సూచించారు. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద అనేక ఫిర్యాదులు అందాయని, స్టాంప్ వెండర్స్ తో పాటు నోటరీ కొరకు ఫుట్పాత్లపై ఏర్పాటు చేసిన కట్టడాలను అధికారుల సహకారంతో కూల్చివేయడం జరిగిందని శంకర్ రాజు వెల్లడించారు. కాకాగూడ వీరాంజనేయ స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, గురుదత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఆషాఢమాస వారాహిదేవి గుప్త నవరాత్రి మహోత్సవాలు 9వ రోజు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 11 గంటల వరకు ఆలయం వద్ద వారాహిదేవి అమ్మవారికి బ్రహ్మశ్రీ జ్యోతిష వాస్తుశాస్త్ర వేద పండితులు హేమంత్ శర్మ సారథ్యంలో విశేష పూజలను నిర్వహిస్తున్నారు. ఈ రోజు 6:30కి 7 o'clockకి పూజ స్టార్ట్ అయింది. ఇప్పుడు 12:31 అవుతుంది. కానీ ఇంటికి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు, అంత బాగా జరుగుతుంది పూజలు. అండ్ ఇంకా అల్వాల్లో అక్కడ ఇక్కడ వారాహిదేవి గుళ్ళు చాలా ఉన్నాయి. బట్ ఎంతో మంది ఇక్కడ ప్రోగ్రామ్ చాలా బాగా జరుగుతుంది, నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పేసి ఎంతో మంది అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తో పాటు జాయింట్ సీఈఓ పల్లవి, విజయ వంశీలు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు హేమంత్ శర్మ మంత్రోచ్చారాల మధ్య అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు కొనసాగాయి. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మధుకర్ నాయక్ దంపతులకు ఆశీర్వచనాలు చేసి అమ్మవారి ప్రసాదాన్ని హేమంత్ శర్మ అందజేశారు. సాంప్రదాయ దుస్తులు ధరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైభవపేతంగా జరిగాయి కనుక భక్తులందరూ కూడా ఎంతో సహకారంతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ 9 రోజులు కూడా అమ్మవారి యొక్క ఆశలు అందరికీ ఉండాలని, ఇప్పుడున్నటువంటి కలియుగాంతంలో అమ్మవారు ఈ యొక్క భూప్రపంచాన్నంతా కూడా దుష్ట శక్తులంతా కూడా దున్ని పారేసి ఈ భూమి అంతా కూడా శుద్ధి చేయడానికి, హిందూ సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఒక సైన్యాధిపతిగా ఆ భూదేవి స్వరూపమైనటువంటి వారాహిదేవి అమ్మవారు ఉత్సవాలు మన కాకాగూడ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఎంతో వైభవపేతంగా ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి తిరుమలగిరి ఏసీపీ రమేష్ తో పాటు పలువురు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖులను సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ఘనంగా వారాహి అమ్మవారి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని హేమంత్ శర్మ తెలిపారు. మోండా డివిజన్ భారతీ వీధిలో మంచిరెడ్డి సమస్య నెలకొనడంతో జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి కార్పొరేటర్ కొంతందీప్ కన్నరీష్ భారతీ వీధిలో పర్యటించి సమస్యను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా లో ప్రెషర్ నీటి సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారు. చాలని నీటితో గడపాల్సి వస్తుందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి మేనేజర్ మనోహర్, లైన్మెన్ లక్ష్మణ్ తో కలిసి భారతీ వీధితో పాటు బండిమెట్లో కొంతందీప్ కన్నరీష్ సందర్శించారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని కొంతందీప్ కన్నరీష్ తెలిపారు.
మోండా డివిజన్ లో చిరబోయిన సంతోష్ యాదవ్ స్పీడ్ పెంచారు. రోజు రోజుకు డివిజన్ లో పోటీ పెరుగుతుండటంతో అందరికన్నా ముందుడేలా డివిజన్ ప్రజలకు చేరువవ్వడమే లక్ష్యంగా సంతోష్ యాదవ్ పెట్టుకున్నారు. పలు కార్యక్రమాలకు అతిథిగా హాజరవుతూ వారి అభినందనలు అందుకుంటున్నారు. వెస్ట్ మారేడుపల్లి నెహ్రూ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా సంతోష్ యాదవ్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నెహ్రూ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులను చిరబోయిన సంతోష్ యాదవ్ అభినందించారు. తన వంతు సహాయ సహకారాలు ఎలవేలలా ఉంటాయని వారికి హామీ ఇచ్చారు. ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు కుమార్, సభ్యులు రామచందర్, రవీందర్, వైసీ సుంకి, సుధాకర్, పెంటయ్య, సత్యనారాయణ, మురళి తదితరులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతరలో భాగంగా మోండా డివిజన్ సెకండ్ బజార్లో పలహారం బండి ఊరేగింపు శుక్రవారం రాత్రి కొనసాగింది. డీజే లైట్లు, టస్కర్ వెలుగుల మధ్య పలహారం బండి ఊరేగింపు సందడిగా కొనసాగింది. పలహారం బండి ఊరేగింపులో చిరబోయిన సంతోష్ యాదవ్ అతిథిగా పాల్గొని నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు. నిర్వాహకులతో కలిసి తీన్మార్ స్టెప్పులు వేస్తూ సంతోష్ యాదవ్ చేసిన సందడి అంతా ఇంత కాదు. బోనాల జాతరను అందరూ ఘనంగా నిర్వహించుకోవాలని సంతోష్ యాదవ్ కోరారు. ప్రసిద్ధిగాంచిన తాడ్బంద్ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి తన వంతుగా సొంత నిధులతో నిర్మాణ పనులు చేపట్టారు. తాడ్బంద్ ఆలయ స్వామివారి ఆలయ పనులను సదాకేశవరెడ్డి తన సొంత ఖర్చులతో చేపడుతున్నారు. ఆలయంలో గణనీయంగా రద్దీ పెరగడంతో భక్తులకు ఇరుకుగా మారింది. దీంతో ఆలయ గర్భగుడి వద్ద పొడుగుగా చేసేలా నిర్మాణం పనులపై దృష్టి పెట్టారు. నిర్మాణానికి కావలసిన ఖర్చులను పెట్టేందుకు సదాకేశవరెడ్డి ముందుకొచ్చారు. శనివారం దేవాదాయ శాఖ అధికారులతో కలిసి నిర్మాణ పనులను సదాకేశవరెడ్డి పరిశీలించారు. భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించేలా నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుందని సదాకేశవరెడ్డి తెలిపారు. ఆ భగవంతుని అనుగ్రహంతో తనకు అవకాశం లభించిందని సదాకేశవరెడ్డి అన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు విజయ రామరాజు తన టీం సభ్యులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కంటోన్మెంట్ 4వ వార్డుకు చెందిన విజయ రామరాజు బీజేపీ సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. విజయ రామరాజు తల్లిదండ్రులు ఎమ్మెల్యేలుగా కొనసాగిన చరిత్ర. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అవకాశం వస్తుందని భావించినప్పటికీ ఆయన్ను అదృష్టం వరించలేదు. బీజేపీకి విధేయుడిగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు చేపట్టడంతో తన అనుచర వర్గంతో కలిసి విజయరామరాజు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిసి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మహేందర్, శ్రీను, సునీల్, సాయికుమార్, వినోద్ గౌడ్ వారితో పాటు పలువురు విజయరామరాజు వెంట రామచంద్రరావును కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిసి సికింద్రాబాద్ బీజేపీ నాయకులు సన్మానాలతో ముంచెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావును కలిసి పుష్పగుచ్చాలు అందజేసి బీజేపీ సీనియర్ నాయకులు సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి తన టీం సభ్యులతో కలిసి సన్మానాలతో ముంచెత్తారు. రామచంద్రరావు వెంట ఉండి దేవాలయంలో పూజా కార్యక్రమాల్లో సారంగపాణి టీం సభ్యులు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయం జరిగిన కార్యక్రమంలో పాల్గొని రామచంద్రరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ ముఖ్య నాయకులంతా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని రామచంద్రరావుకు శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్రరావును కలిసిన వారిలో మేకల కీర్తి, హర్షకిరణ్, రాజు సాగర్, కన్నాబీరాం, ప్రకాష్ గౌడ్, మాజీ పార్లమెంట్ సభ్యుడు చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్, మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, మాజీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్, కన్వీనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కంటోన్మెంట్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రామచంద్రరావుకు పుష్పగుచ్చాలు అందజేసి సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ నాయకుడు పరశురాం సారథ్యంలో పలువురు పార్టీ శ్రేణులు నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో రామచంద్రరావును కలిసి సత్కారాలతో ముంచెత్తి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావును బోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్క నరేష్ కలిసి సన్మానించారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కొంత దీప్క నరేష్ దంపతులు పాల్గొన్నారు. రామచంద్రరావును శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలను కొంత దీప్క నరేష్ తెలిపారు. రామచంద్రరావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కొంత దీప్క నరేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రాణిగంజ్ డిపో బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా కోటేశ్వరరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జోనల్ గౌరవ అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ సమక్షంలో నూతన అధ్యక్షుడి ఎంపిక కొనసాగింది. కోటేశ్వరరావును డిపో ఉద్యోగులు ఏకగ్రీవంగా గౌరవ అధ్యక్షుడిగా ప్రతిపాదించారు. నూతనంగా ఎన్నికైన గౌరవ అధ్యక్షుడు కోటేశ్వరరావుకు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. డిపో ప్రాంగణంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. డిపో ప్రాంగణంలో త్వరలో ఏర్పాటు చేసే జ్యోతిరావు పులే విగ్రహ స్థలాన్ని పరిశీలించారు. బీసీ ఉద్యోగుల సంక్షేమం కొరకు కృషి చేయడమే తమ ముందున్న లక్ష్యమని కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరంజన్, రేణుక, సంపత్ కుమార్, ఆంజనేయులు, రాజుగౌడ్, నరేష్ కుమార్, బాలకిషన్, చంద్రమౌళి, విజయలక్ష్మి, రమణతో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ లోహియానగర్ లో డ్రైనేజీ సమస్య నెలకొంది. డ్రైనేజీ పైప్లైన్ ఛాంబర్లు ధ్వంసం కావడంతో మురుగునీరు రోడ్లపై ఏర్లై పారుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లోహియానగర్ అధ్యక్షుడు ఆర్డీ నగేష్ యాదవ్ దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లారు. దీంతో జీహెచ్ఎంసీ విభాగం అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను ఆర్డీ నగేష్ యాదవ్ తీసుకెళ్లారు. జీహెచ్ఎంసీ సిబ్బంది శనివారం డ్రైనేజీ ఛాంబర్లను పరిశీలించి మరమ్మతు పనులను చేపట్టారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనల మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ డివిజన్ సమస్యలను పరిశీలించేలా కృషి చేయడం జరుగుతుందని ఆర్డీ నగేష్ యాదవ్ తెలిపారు. డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడం జరుగుతుందన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు సెకండ్ లక్ష్మీనగర్ లో వీధి దీపాలు వెలగట్టలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దాల నరసింహ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. బోర్డు అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో బోర్డు అధికారులు శనివారం వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దాల నరసింహకు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే స్పందించి పనులు చేపట్టిన బోర్డు సిబ్బందికి పెద్దాల నరసింహ కృతజ్ఞతలు తెలియజేశారు. బీఆర్ఎస్ యువ నాయకుడు ఓదెల సందీప్ కుమార్, మోండా డివిజన్ సోషల్ మీడియా అధ్యక్షుడు కాంతా సాయి కుమార్ యాదవ్, మారిశెట్టి అజయ్, నోముల శ్రీకాంత్, రాచర్ల ఉదయ్ కుమార్, పవన్ కుమార్, ధరంవీర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి 2025 వాల్ పోస్టర్ను శనివారం ఆవిష్కరించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఓదెల సందీప్, కాంతా సాయిల సారథ్యంలో నిర్వహించారు. బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు తలసాని స్కైలాబ్ యాదవ్ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. మృతదేహం మొత్తంగా కాలిపోయి ఉండటంతో ఇందిరమనగర్ నాలా వద్ద విషయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న బేగంపేట పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి గాంధీ మార్చురికి తరలించారు. మృతదేహం మొత్తంగా కాలిపోయి ఉండటంతో పాటు నీళ్లలో ఉండిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎక్కడి నుంచైనా కొట్టుకు వచ్చిందా లేక హత్య చేసి పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.